ఓం శ్రీ గణేశాయ నమః. గం గణపతయే నమః. గణపతి ఈ పేరు తెలియని వారంటే ఎవరు ఉండరు ఈ భూప్రపంచంలో. అన్ని వర్ణాల వారికి, అన్ని జాతుల వారికి తెలిసిన పేరు ఆదిమూల గణపతి, మహాగణపతి. ఆయన పూజిస్తే సకల కోరికలు, సకల కామ్యములు సిద్ధింపచేసేవాడు. ఆయన సిద్ధి వినాయకుడు అని పేరు కూడా ఉంది. అలాంటి గణపతికి తులసి పత్రితో పూజ చేయరు. సంవత్సరంలో ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఆయనకు పూజించరు. ఎందువలన? ఆ తులసి అంటే చాలా పవిత్రమైన వృక్షం, దేవతా వృక్షముగా ప్రతి భారతీయులు ఇంటి ముంద గుమ్మానికి ఎదురుగుండా తులసి మొక్క వేసుకుంటారు, పూజిస్తూ ఉంటారు. తులసి లేకుండా మానవుడి యొక్క జీవితంలో నిత్యకృత్యము లేదు అని చెప్పడానికి ఎటువంటి సంశయము లేదు. భగవంతుడికి వండిన పదార్థాల మీద కూడా తులసి ఆకులు వేసి నివేదన చేస్తూ ఉంటారు. గురు సాంప్రదాయాల్లో ఉన్న చాలా మఠాల్లో, అలాగే శ్రీకృష్ణ యొక్క పూజా మందిరాలు, విష్ణువుకి కైంకరించేసే పదార్థాలన్నీ కూడా తులసి పత్రాలు వేసి మాత్రమే నివేదన చేస్తూ ఉంటారు. అంత పవిత్రముగా ఆ పదార్థాలు, భగవంతుడి యొక్క చైతన్యం దాంట్లోకి వస్తుంది అని భావన వారికి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి, కుక్కు తులసి, శివ తులసి, నిమ్మ తులసి, కర్పూర తులసి అనే పేర్లతో ఈ తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన వృక్షాన్ని ఉన్న ఈ తులసి పత్రితో గణపతిని పూజ చేయరు. ఎందువలన? దీనికి సంబంధించిన ఒక గాథ ఉన్నది. ఇది బ్రహ్మ వైవత్ పురాణాల్లో చెప్పబడిన గాథ. ఒక అందమైన స్త్రీ, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, రూప లావణ్య విలసిత కన్యకామణి పరివేష్టురాలు. ఆ అమ్మాయి పేరు తులసి. మంచి వినయము కలిగింది. ఆమె ఒక వరుణ్ణి వివాహం చేసుకోవాలని, ఆ అమ్మాయికి మనసుకు తగ్గవాడు, అందగాడు, పరాక్రమంతుడు, తేజోశాలి ఎవరు ఉన్నారు అనగా, ఆమెకి అక్కడక్కడ వార్తల వల్ల గణపతి ఉన్నాడని తెలిసింది. ఆ గణపతి తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయన్ని తన ఆవభావాలతో ఆయన్ని తపస్సుకు భంగాన్ని కలిగించి, విఘ్నేశ్వర, నువ్వు నన్ను వివాహమాడు, నన్ను వరించు అనేక విధాలుగా ఆ స్వామిని ప్రార్థించి ఉంచింది. నేను బ్రహ్మచారిని, నేను ఎవరిని వివాహం చేసుకోను అని అంటాడు ఆయన. ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవా? అయితే నువ్వు ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా ఉండిపో, ఇదే నా శాపం అని చెప్పేసి అంటుంది. వెంటనే ఒక స్త్రీ వచ్చి నన్ను శపించేస్తుందా అని గణపతికి కూడా ఆవేశము, కోపం వచ్చి ఆయనకి ఉగ్రరూపంతో, నువ్వు ఏ అందాన్ని చూసి విర్రవీగుతున్నావో దానికి నీకు గుణపాఠంగా నువ్వు తులసి మొక్క అయిపో అని చెప్పిస్తాడు గణపతి. ఆ శాపానికి వణికిపోతుంది ఈ స్త్రీమూర్తి తులసి. అప్పుడు ప్రార్థిస్తుంది, నన్ను ప్రార్థించడం వల్ల ఉపయోగం లేదు, మహావిష్ణువుని వేడుకో అని గణపతి అంటాడు. మళ్ళీ ఈ తులసి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. ఒక ఋషిని ప్రార్థిస్తే ఆ ఋషి, వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించు, ఆ విష్ణుమూర్తి నీకు తరుణోపాయం చెబుతాడు అని చెప్పగా ఆ విష్ణువుని గురించి తపస్సు చేస్తుంది. అప్పుడు విష్ణువు ప్రసన్నమయ్యి, ఏమిటమ్మా నీ బాధ చెప్పమనడగా, మహానుభావ, నేను ఒక అపరాధం చేశాను, గణపతిని బ్రహ్మచారిగా ఉండిపోమని శపించాను, ఆయన నాకు తిరిగి శాపం పెట్టారు, తులసి మొక్క అయిపోవని. నా శాపానికి ఉపశమనము ఏదైనా కలిగించండి మహానుభావా అని ప్రార్థించగా గణపతిని
పెట్టిన శాపాన్ని ఉపశమనం ఉండదు తల్లి, దానికి పరిష్కారం ఉండదు. నువ్వు భూలోకంలో వృక్షంగా ఉండి అందరి చేత మన్నన పొందుతావు. నేను నీకు ఇచ్చే వరం. ప్రతి ఇంట భారతీయ స్త్రీ నేను పూజిస్తూ ఉంటుంది. అలాగే మానుడు నిత్యకుచ్చుల్లో నువ్వు లేకుండా ఏ పని ఉండదు. భగవంతుడు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలన్నా, కృష్ణుడిని పూజించుకోవాలన్నా, రాధామాధవుడిని పూజించుకోవాలన్నా, సత్యనారాయణ స్వామిని పూజించుకోవాలన్నా, సమస్తమైన దేవతలను పూజించాలన్నా నువ్వు ఉండాలి. దేవాలయంలో తీర్థం ఇవ్వాలన్నా కూడా తులసి తీర్థముగా నువ్వు పవిత్రం పొందుతావు. నీకు ఇచ్చే వరం. అప్పుడు ఇంకా ప్రార్థిస్తుంది, మహానుభవ గణపతి నన్ను పూజించరా, ఆ అవకాశాన్ని ఆ భాగ్యాన్ని నాకు కలిగించరా అని శతవిధాలుగా ప్రార్థిస్తే అప్పుడు విష్ణువు మళ్ళీ ఆలోచించి ఒక భాద్రపద మాసంలో వినాయకుడికి 21 పత్రాలతో పూజిస్తూ ఉంటారు, ఏకవిశంతి పత్రాల్లో. అందులో ఒక పత్రంగా 9వ పత్రంగా నువ్వు ఉండాలి, అలా నీకు వరమిస్తున్నానని చెప్పాడు. ఆనాటి నుండి భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు మాత్రమే వరసిద్ధి వినాయక చవితి రోజున, శుక్లపక్షంలో వచ్చే చవితి రోజున వినాయకుడికి ఈ తులసితో పూజిస్తారు, అర్చిస్తారు. ఆ రోజు మాత్రమే తులసి మాలను కూడా సమర్పిస్తారు, ఆ ఒక్కరోజు మాత్రమే. ఆ తర్వాత సంవత్సరంలో ఇంకెప్పుడు ఏ ఒక్కరోజు కూడా తులసి మాల వేయకూడదు, తులసితో గణపతి పూజ చేయకూడదు. ఆ పూజ నిష్ఫలితము, వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి. ఒక భాద్రపద మాసంలో చవితి నాడు మాత్రమే గణనాయకుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి తులసితో పూజ చేయాలని మనకి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఆ రోజు మాత్రమే స్వామికి తులసిని సమర్పించాలి. ఇది కథంతా కూడా మనకి గణేష పురాణాల్లోనూ, గణేష సాహిత్యాల్లోనూ, గణపతి యొక్క మూలాల్లో, బ్రహ్మ వైవత్ పురాణాల్లో వీటి గురించి పూర్తిగా మనకు చెప్పబడింది. కాబట్టి ఆ తులసిని, ఏ తులసైనా, కృష్ణ తులసైనా, రామ తులసైనా, నిమ్మ తులసైనా, శివ తులసైనా, మీ ప్రాంతంలో దొరికే తులసిని ఆ ఒక్కరోజు మాత్రమే గణపతికి మీరు విశేషంగా అర్చించవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ రోజు మీరు పూజ చేసుకున్నప్పుడు అలా ఆ ఒక్కరోజే గణపతికి తులసిని సమర్పించి మీ మనసులో ఉండే అభిష్టాలను సిద్ధింపచేసుకోండి. ఇది తులసి పూజ గురించి పూర్తి వివరణ.